హైదరాబాద్ అఫ్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులను అఖిలపక్ష నాయకులు కలిశారు. పేపర్ లీక్పై విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం చేపట్టే నిరసన దీక్షలో పాల్గొనాలని విద్యార్థులను నేతలు కోరారు. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపడతామని పేర్కొన్నారు. ఈ నిరసన దీక్షలో విద్యార్థులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్, తెలంగాణ జనసమితి నాయకులు సలీం పాల్గొన్నారు. పరీక్ష జరుగుతుంది, న్యాయం జరుగుతుంది కానీ ఎందుకంటే 6 నెలలు వరుసగా లీకేజ్ జరుగుతున్న దాన్ని ఆపలేకపోయినటువంటి వ్యక్తి మళ్ళా పరీక్షలు నిష్పక్షపాతంగా జరపడం నమ్మకం మనకు లేదు. వాళ్ళని తొలగించిన తర్వాత కొత్త కమిషన్ వేసిన తర్వాతే పరీక్షలు జరపాలనేది ఉండేది. మూడోది మరి మీ అందరికి ఖర్చు అయింది కదా, తప్పు మనది కాదు కదా, గవర్నమెంట్ కదా. మరి మనకు అయిన ఖర్చులో బాధ్యత ఎవరికి? సార్ మీ పేరెంట్స్ మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతాం. సరేదా ఎంక్వైరీ అంటే అరే ఏమైంది, నువ్వు పేపర్ ఇన్ఛార్జ్ చైర్మన్ అనేవాడు, ఆ పేపర్లో రూమ్ అవుట్ ఉంది కాన్ఫిడెన్షియల్, దానికి 3 ఇన్ఛార్జ్, ఒకటి చైర్మన్, ఒకటి సెక్రటరీ, ఇంకోటి సెక్షన్ ఆఫీసర్. వీళ్ళు 3కి రూమ్ లో పోయేదానికి ఒక దానికి